నంద్యాల జిల్లా బనగానపల్లిలో వెంకటాపురంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కావడంతో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ మంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం వెనుకడిపోయిందన్నారు. వెంకటాపురం గ్రామానికి డిఎంఎఫ్ ఫండ్స్ కింద 5 లక్షలతో అంగన్వాడీ భవనం శాంక్షన్ చేస్తామని మంత్రి తెలిపారు. నిర్ణయాల వలన రాష్ట్రం వెనుకబడిపోయింది, అభివృద్ధి చెందకుండా పోయింది. ఒక్క సంవత్సరం కాలం కాలేదు, అప్పుడే కలలు కంటున్నారు. మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి తప్ప మీరు 154 సీట్ల నుంచి ఈ 151 సీట్ల నుంచి 150 కనీసం 11 సీట్లకే మిగిలిపోయారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మీకు. ఈ రోజు ప్రజల తరపున మాట్లాడాల్సిన మీరు ప్రతిపక్షంలో ఉండి కనీసం అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలతో బతుకుతున్నటువంటి మీరా మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాము. మీకు ప్రశ్నించే హక్కు. డిఎంఎఫ్ కింద అంగన్వాడీ భవనానికి ఒక 5 లక్షల రూపాయలు కావాలని అడిగారు, అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము. ఇక్కడే చెప్తా ఉన్నాను, ఆ అంగన్వాడీ స్కూల్ కు సంబంధించినటువంటి 5 లక్షల రూపాయలు. అదేవిధంగా హౌసింగ్ తర్వాత కాలనీలో అంతర్గతంగా సీసీ రోడ్లకు ఇంకొక 15 లక్షల రూపాయలు కూడా ఈ వర్షాకాలం పోతానే మళ్ళీ వాటిని కూడా మొదలుపెట్టి ఈ యొక్క వెంకటాపురం గ్రామ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏవైతే రహదారులు కానీ తాగునీటి సమస్య కూడా భవిష్యత్తులో రాకుండా ఉండాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల